నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఎంత ప్రకంపం సృష్టించింది చూసాం. మరోవైపు ఆయన విచారణ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొంత విచారణ మందకుడిగా సాగుతుంది అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ సంస్థ ఏదైతే ఎఫ్ఈఓ సంస్థ ఉందో ఆ సిఇఓ ఇవాళ ఏసీబీ విచారణని వర్చువల్ గా ఎదుర్కొంటుంది. సో ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుందో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ విశ్లేషకులు జర్నలిస్ట్ గారు జకీర్ గారు జాయిన్ అవుతుంది. మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాం. సో విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది, కానీ అరెస్ట్ కాకపోలేదు. ఇప్పుడు ఆ సీఈఓని విచారించాల్సినటువంటి అవసరం ఉందనే అంశం తెర మీదకి వచ్చింది. సో ఆ ఘట్టం కూడా ఇవాళ రాబోతోంది, వర్చువల్ గా హాజరు కాబోతుంది. సో ఇప్పుడు ఏసీబీ ఎటువంటి ప్రశ్నలు ఆ ఈఎఫ్ఓ సీఈఓకి కొంత ఆయన ముందు ఉంచే అవకాశం ఉంది? విచారణ పరంపర ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు విచారణ అనేది వర్చువల్గా వాళ్ళు వస్తామని చెప్పారు. బహుశా వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో విచారణలో వాళ్ళు చెప్పవలసింది ఏంటంటే, ఈ డబ్బు ఏదైతే 55 crores వాటెవర్ అది ఏదైతే అమౌంట్ రిలీజ్ అయితే వాళ్ళకి వెళ్ళిందో అది ఎట్లా రూటింగ్ జరిగింది, ఏ రకంగా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది అనేది కదా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది, రైట్? అయితే దానికి సంబంధించిన ఒప్పందం ఎట్లా జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, దానికి సంబంధించిన అసలు మొత్తం డీటెయిల్స్ ఏంటి, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇది ఫారిన్ కంపెనీ, వాళ్ళని నాకు తెలిసి వేరే వేరే వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇంకేదైనా అయితే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇట్లా చెప్పమనో లేకపోతే ఈ రకంగా మాట్లాడడం. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు అంటే గుట్టురట్టు చేసే అవకాశం ఉంది. బండారం మొత్తం బయట పెట్టే అవకాశం ఉంది. ఈ డబ్బు మొత్తంగా ఎంత వెళ్ళింది, వెళ్ళిన తర్వాత దాంట్లోంచి ఇంకేమైనా కిక్ బ్యాక్స్ ఇటు వెనక్కి వచ్చాయా, దీంట్లో ప్రతి దాంట్లో ఉంటుందండి. ఏ గవర్నమెంట్ అయినా లేదా ఇటువంటివి వ్యవహారాలు నడిపించినప్పుడు ఎవరో ఒకళ్ళు కిక్ బ్యాక్స్కు ఆశపడితే ఖచ్చితంగా అవతలి వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మీకు ఇంకొకటి చెప్పాలి, ఫారిన్లో అంటే విదేశాల్లో ఉండే ఒక దాని మన దగ్గర ఈ లాబింగ్ అంటాం, లేదా మరొక రకమైన పదాలు వాడుతూ ఉంటాం. అక్కడ ఏంటంటే దాంట్లో అడ్జస్ట్మెంట్ మనీ అంటారు వాళ్ళు. అంటే ఫారిన్లో జనరల్గా అటువంటి ఒక ఇది ఉంది, వర్డ్ ఉంది. అడ్జస్ట్మెంట్ మనీ అంటే ఏమిటంటే ఇటువంటి ఈ లాబింగ్ కోసం డైరెక్ట్గా ఖర్చు పెడతారు వాళ్ళు. అది వాళ్ళ దాంట్లో రాసుకుంటారు కూడా, మేము ఫలానా వ్యక్తికి తెలంగాణలో ఫలానా వ్యక్తికి లేదా ఆంధ్రప్రదేశ్ ఫలానా వ్యక్తికి మేము ఈ ఫలానా కాంట్రాక్ట్ ద్వారా మాకు ఇంత వచ్చింది, దాంట్లో మేము ఇంత ఇచ్చాము, సంథింగ్ వాట్ ఎవర్ వాళ్ళు రాసుకుంటారు. సో అవన్నీ కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. చెప్పినప్పుడు కేటీఆర్ రోల్ ఎంత ఉంది అంటే, కేటీఆర్ అంటే ఈ కేసులో కేటీఆర్ ఎట్లా చిక్కుకునే అవకాశం ఉంది అనే దాన్ని ఇప్పుడు ఆయన వాంగ్మూలాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే ఈ దానికి సంబంధించి ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఆపరేషన్స్ సిఇఓ ఎవరైతే ఉంటాడో అతను చెప్పే వివరాలను బట్టి ఇందులో ఫిక్స్ అవుతారు. ఇందులో ఎవరు అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ కేటీఆర్, బిఎన్ రెడ్డి, ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా. ఇందులో ఎవరెవరి పాత్ర ఏమిటి, ఎవరికి ఎంత ముట్టింది, ఏ రకంగా ఈ మనీ రూటింగ్ జరిగింది, దీంట్లో ఏంటంటే ఈడీ కేసు కూడా నమోదై ఉంది, ఏసీబీ ఆల్రెడీ విచారణ జరుపుతోంది. వీటన్నింటి బ్యాక్ డ్రాప్లో ఇప్పుడు ఈ వాంగ్మూలం అంటే ఈ విచారణ అనేది నేనైతే కీలకమని అనుకుంటున్నాను. అంటే దీంట్లో మొత్తంలో ఈ ఎపిసోడ్లో ఇవాళ జరిగేది కీలకం. లేకపోతే ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో తోచిపారేయాలి, ఇంకెవరినో అరెస్ట్ చేసి తోచిపారేయాలంటే అది సాధ్యం కాదు. ఏ గవర్నమెంట్ కన్నా సరే చాలామందికి కోరిక ఉండొచ్చు, కాంగ్రెస్లో చాలామంది కోరుకుంటూ ఉండొచ్చు, అరే కేసీఆర్ను కేటీఆర్ను లేకుంటే హరీష్ రావును ఇంతమందిని బయట ఇంకా ఎంతకాలం ఉంచుతారు, వాళ్ళని తీసి రకరకాల కేసులు ఎక్కించి లోపల పారాయండి అంటే అట్లా సాధ్యం కాదు. ఒకటి. రెండవది ఏంటంటే ప్రభుత్వం త్వరగా అప్రతిష్ట పాలే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవకాశం ఉంటుంది. వాళ్ళు దాన్ని అనుకూలంగా మలుచుకొని వాళ్ళు దాన్ని పొలిటికల్గా వాళ్ళు దాన్ని బాగా పబ్లిక్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఆచితూచి అడిగేస్తుంది. ఒకటి. ఇప్పుడు ఇక్కడ సీఈఓ విచారణ తర్వాత ఇకనైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటాయి విచారణ తర్వాత? ఇప్పుడు అరెస్ట్ ఎప్పుడవుతాడు అండ్ అరెస్టు ఎట్లా చేస్తారు అనేది కూడా మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫైనల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విచారణకు సంబంధించిన ప్రాసెస్లో ఇతని వాంగ్మూలం, ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి సీఈఓ ఇచ్చే విచారణలో చెప్పే విషయాలు అత్యంత ఇంపార్టెంట్ ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పటిదాకా జరిగిన ఈ రిపోర్ట్స్ అన్నిటినీ దీంతో పాటుగా జత చేసి ఆ సీఈఓ చెప్పేది కూడా యాడ్ చేసి దీన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సో ఫర్దర్ కోర్టు ఒక డిసిషన్ తీసుకుంటుంది, రైట్?
వీళ్ళను అరెస్ట్ చేయొచ్చాను, లేకుంటే వీళ్ళని ఫర్దర్గా ఇప్పుడు స్టే మీద ఉన్నట్టుగా నాకు తెలుసు. ఇది ముందస్తు బెయిల్ పిటిషన్ పైన సంథింగ్ ఆయన ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఏ రకంగా ఇది ఎటువంటి మలుపు తీసుకుంటుంది అంటే నేను ఇంతకుముందు చెప్పింది కూడా అదే. పొలిటికల్‌గా ఇది చాలా డెలికేట్ ఇష్యూ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. పర్టికులర్‌గా బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్‌ల విషయాల్లో. అంతే తప్ప బుల్డోజ్ చేయట్లేదు. బుల్డోజ్ చేయకపోగా అరెస్టుల విషయంకొస్తే అంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఎవరిపైనా సరే. ఆ చట్ట వ్యతిరేకంగా వీళ్ళు ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు, అందులో క్రైమ్ పోర్షన్ ఎంత, సో ఆ క్రైమ్ కింద ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చు. సో ఈ కాంటెక్స్‌లో మరి కేటీఆర్‌ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తారా లేదా, చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు, కోర్టు ఏం చెప్తుంది. నేను చెప్పాను కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఇదంతా కూడా ఏసీబీ. సో ఫైనల్గా కోర్టు విల్ డిసైడ్ సో వాట్ టు డూ అనేది. సో మొత్తం మీద విచారణలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 100%. అవును. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇవాళ జరిగే విచారణ తర్వాత ఏదైనా జరగవచ్చు, అరెస్ట్ జరగవచ్చు, లేదంటే కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఈ కేసు ఫర్దర్ ఎట్లా ఉంటుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతోంది. సో మీరు కూడా ఈఎఫ్ఓకి సంబంధించినటువంటి ఎవరైతే ఆపరేషన్ సిఇఓ విచారణ తర్వాత ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.